నమస్తే. వాగ్దేవి క్రియేషన్స్కి స్వాగతం. మహిళలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో పలు అంశాలపై అధికారులతో చర్చించారు. ఉచిత బస్సు పథకంలో జీరో ఫేర్ టికెట్ జారీ చేయాలని కూడా ఆదేశించారు. ప్రభుత్వం ఎంత రాయితీ ఇస్తుంది, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నారు, ఎంత రాయితీ ఇస్తుంది తదితర అంశాలన్నీ కూడా ఆ టికెట్లో ఉండాలని, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ను కూడా తయారు చేయమని ముఖ్యమంత్రి అధికారులైతే ఆదేశించారు. ఆగస్టు 15 నుంచి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఈ పథకాన్ని ప్రవేశపెట్టాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం వల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని అన్వేషించాలని కోరారు. ముఖ్యంగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలని కూడా ఆదేశించారు. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల నిర్వహణ వ్యయం తగ్గడంతో పాటు సంస్థకు నష్టాల నుంచి కొంతమేర ఉపశమనం కలుగుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.